సినీ ఇండస్ట్రీలో బెంగళూరు రేవు పార్టీ ప్రస్తుతం కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ పార్టీలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు పేర్లు ఇప్పటికే బయటికి వచ్చాయి. అందులో తెలుగు నటి హేమ పేరు కూడా వినిపించడంతో అక్కడ ఉన్నది ఆమె కాదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. తాను రేవు పార్టీకి వెళ్లలేదని, హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను అంటూ ఒక వీడియో సైతం రిలీజ్ చేసింది. అయినప్పటికీ నటి హేమ రేవు పార్టీలో ఉన్నట్లు పలు ఆరోపణలు రావడంతో పోలీసులు హేమ వీడియోపై ఫోకస్ పెట్టారు. ఆమె తీసిన వీడియో ఎక్కడి నుంచి తీశారు అని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదే క్రమంలోనే హేమపై నెట్టింట ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. అక్కడ ఉన్నది హేమనే అంటూ పలువురు కామెంట్లు పెడుతూ రచ్చ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి కరాటే కళ్యాణి కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చానీయాంశంగా మారాయి. బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు నటి హేమ నిజంగానే పట్టుబడింది. అయినప్పటికీ తాను ఆ పార్టీలో లేను అంటూ కవర్ చేసేందుకు ఆమె చేసే ప్రయత్నాలు ఫలించకపోగా తన వ్యవహార శైలితో టాలీవుడ్ పరువు తీస్తుంది. టాలీవుడ్ లో ఎంతో మంది మంచి పనులు చేసిన వారున్నారు. కానీ ఇటువంటి ఘటనలో పట్టుబడిన ఒకరిద్దరి కారణంగా ఇండస్ట్రీకి డ్రగ్స్, రేవ్ పార్టీ కల్చర్ ఉన్నట్టు చెడ్డ పేరొస్తుంది అని చెబుతూ కో మహిళా యాక్టర్ గా హేమ డ్రగ్స్ తీసుకోలేదని, శాంపిల్స్ పరీక్షల్లో రుజువు కావాలని కోరుకుంటున్నాను అంటూ కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్ చేసింది.